తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా నిన్న మనం చూసుకున్నట్టయితే వికారాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మిగిలినటువంటి జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. అది హైదరాబాద్లో మాత్రం పెద్దగా వర్షాల ప్రభావం కనిపించట్లేదు. అయినప్పటికీ ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి దాంతోపాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ఏ క్షణమైనా మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక అటు జిహెచ్ఎంసీ, ఇటు హైడ్రా సిబ్బంది అందరూ కూడా నగరవాసుల్ని అలర్ట్ చేస్తున్నారు. అత్యవసరం అయితేనే మీరు బయటికి రావాలంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు పడుతున్నటువంటి వర్షాలకు అటు హిమేత్ సాగర్లోకి భారీ వరద వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ను మించి వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక హిమేత్ సాగర్ సంబంధించి నిన్న మనం చూసాం 9 గేట్లు ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 2 గేట్లు క్లోజ్ అయినట్టున్నాయి. సో గేట్ల ఓపెనింగ్ తోటి భారీ స్థాయిలోనే దిగువకు నీరు వస్తున్నది. ఆ నీరంతా కూడా మూసీ నదిలో కలుస్తున్నది. ఒక్కసారి మన బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. మనము బండ్లగూడ జాగిరికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నాము. ఇదంతా కూడా కిస్మత్పురకు సంబంధించినటువంటి న్యూ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మనము. ఇక్కడ ఉన్నటువంటి ఈ న్యూ బ్రిడ్జ్ ప్రాంతంలో కనుక చూసినట్టయితే భారీ స్థాయిలోనే మరి వరద ఉధృతి కనిపిస్తుంది. మూసీ నది ఉప్పొంగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ కొత్త బ్రిడ్జ్ దగ్గర చాలామంది ఎవరైతే లోకల్లో ఉన్నటువంటి ఈ స్థానికులంతా కూడా పిల్లలతో ఇవాళ 15th ఆగస్టు కావడంతో కొంత సెలవులు ఉండడంతో కూడా పిల్లలంతా కూడా మరి ఈ మూసీ నది పరివాహక ప్రాంతంలోని ఈ యొక్క మూసీ అందాలని చూడడానికి వస్తున్నారు. మన బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు. కొంతమంది మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఏదైతే కాలనీ వాసులు ఉన్నారో ఆ నదికి ఆనుకున్నటువంటి ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్లలో ఉన్నటువంటి దాదాపు 40 కుటుంబాలని మరి ఆ లోకల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, అధికారులంతా పునరావాసాలను కల్పించి వాళ్ళని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇప్పటికే చాలా ఇళ్లలో నీళ్ళు వచ్చినటువంటి సందర్భం మనం చూసాం. బట్ ఇక్కడ ఈ న్యూ బ్రిడ్జ్ దగ్గర మాత్రం చాలామంది కొంత ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా ఎప్పుడు చూడని ఈ అందాలని మూసీ నది పరుగులు పెడుతున్నటువంటి ఈ అందాలని చూడడానికి అయితే చాలామంది వస్తున్నారు. తమ పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతూ కొంత సరదాగా టైం స్పెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మన విజువల్స్లో చూస్తున్నాము. ఒక దేవాలయం కూడా ఉంది, హనుమాన్ టెంపుల్ మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హనుమాన్ టెంపుల్ పైనుంచి ఈ వాటర్ ఫ్లో వెళ్తుంది. ఈ మూసీ నది కొత్త బ్రిడ్జ్ ఏర్పాటు కాకముందు ఈ మనం ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతుందో ఇది మరి కిస్మత్పురకు సంబంధించినటువంటి ఓల్డ్ బ్రిడ్జ్ పైనుంచి మరి మూసీ నది ఉధృతంగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చాలామంది జనాలు అయితే ఇక్కడికి వస్తున్నారు. వచ్చి సరదాగా తమ ఫ్యామిలీతో మరి మూసీ నది అందాలని వీక్షిస్తూ మూసీ నది సెల్ఫీలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. నిన్న ఇక్కడి వరకు అంటే పై వరకు వచ్చినటువంటి పరిస్థితి. వాటర్ మనం కనిపిస్తున్నటువంటి చెట్ల నుంచి పై స్థాయి వరకు నిన్న 9 గేట్లు తెలిసినప్పుడు ఏదైతే హిమేత్ సాగర్ సంబంధించి 9 గేట్లు ఓపెన్ అయినప్పుడు ఇక్కడి వరకు మనకు కనిపిస్తుంది కదా విజువల్స్లో, ఇక్కడి వరకు వాటర్ ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. బట్ గేట్లు కొంత క్లోజ్ అయినటువంటి నేపథ్యంలో వరద ఉధృతి కూడా తగ్గుతుంది. మెల్లమెల్లగా తగ్గుతూ వరద ఉధృతి కొంత మరి మూసీ నది కొంత మెల్లగా నెమ్మదిగా వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కొంత ప్రమాదకరమైనటువంటి అంశమే ఈ వస్తున్నటువంటి వరద ఉధృతికి. కొంత ఆ మూసీ నది పరిప్రవాహక ప్రాంతాల్లో ఎవరైతే కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలు కనుక మరి అక్కడ నివసిస్తే ఆ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి కొంత ప్రాణాపాయం జరిగేటటువంటి నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. సో ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, ఇక మిగతా వాళ్ళంతా కూడా అధికారులు సిబ్బందులంతా మరి పునరావాసాన్ని ఏర్పాటు చేసి వారిని అక్కడికి తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఈ మూసీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కిస్మత్పురకు సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక మనం చూస్తే కొంత ప్రమాదకరంగానే మూసీ పరిగెడుతుంది. కొంతమంది స్థానికులు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది సరదాగా గడపడానికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏం పేరు బాబాయ్ మీ పేరు? ఋషిపాల్ సింగ్. ఎట్లా అనిపిస్తుంది ఈ మూసీని చూస్తూ ఉంటే? రెగ్యులర్గా చాలా డల్గా పోతూ ఉంటుంది మూసీ, ఇప్పుడేమో ఉప్పొంగుతున్నది. ఇట్స్ రియలీ flowing very high. They have released lot of water, I think. It's flowing like a big river. Okay. ఇంకా ఇంకెవరున్నారు? యూత్ పోరాలు అంటున్నారు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? భరత్ అన్న. భరత్. ఎక్కడ ఉంటావు? బుద్ధివేలే అన్న. ఇక్కడనే బుద్ధివేలు ఈ కిస్మత్పురే. అవునా? ఎట్లుంటుంది నార్మల్ టైంలో మూసీ ఎట్లుంటుంది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? నార్మల్ టైంలో ఉంది కదా గుడి, దానికి మొత్తం కిందికి ఉంటాయి నీళ్ళు. మొత్తం కిందికి ఉంటాయి నీళ్ళు. ఓకే, కింద నుంచి పోతాయి. ఇప్పుడు ఏంటంటే మొత్తం నిండిపోయింది, అది మొత్తం నిండిపోయింది. ఓకే. సో ఇట్లా చాలామంది వచ్చారు, పిల్లల్ని తీసుకొని కూడా కొంతమంది వచ్చినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎక్కడి నుంచి వస్తారు అన్న? ఎట్లుంటుంది రెగ్యులర్గా ఈ మూసి ఇక్కడ వస్తారా జనాలు? వస్తారు చాలా మంది వస్తారు. ఇంకా చాలా గేట్లు వదిలితే చాలా వస్తుండే. ఇంకా వాటర్ కూడా సూపర్. నిన్న బాగున్నదట వాటర్ ఫ్లో? నిన్న కూడా బాగున్నది. కొంచెం ఎండ తగ్గింది, వర్షం పడట్లేదు అని చెప్పేసి ఇంకా ఎత్తుతలేదు. మళ్ళీ అక్కడ అజిత్ నగర్ ఏరియాలో మళ్ళీ పడ్డప్పుడు ఇంకా చాలా వస్తుంటుంది. ఇంకా చాలా భారీగా వర్షం బాగా వస్తుంది.
ఇట్లా ప్రొటెక్షన్ కూడా ఏం లేదు, కొంత ఇబ్బందికరమే కదా. అంటే ఇక మన జాగ్రత్తలు మనం ఉండాలి. ఇక తర్వాత ఇక మిగతా వాళ్ళు ఇక చిన్న పిల్లలు ఉంటే జాగ్రత్త ఇక్కడ చూసుకొని ఉండాలి అంతే. ఏమైనా పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా కనిపిస్తుందా ఇక్కడ నిన్న మొన్న? ఏం లేదు ఎందుకంటే ఇక్కడ అంత ఫ్లో ఏం రాదు కదా. ఇక నార్మల్గా ఉన్నవాడికి కొంచెం వెళ్ళిపోతుంటాయి వాటర్ బరాబర్. సో ఇట్లా చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. మనం చూడండి, ఒక పెద్ద ఆయన సెల్ఫీ తీసుకుంటున్నాడు, చిన్నపిల్లలు సెల్ఫీలు తీసుకుంటున్నారు, ఇంకొంతమంది సరదాగా ఆడుకుంటున్నారు. సో చాలా వరకు అయితే ఈ యొక్క మూసీకి సంబంధించినటువంటి నదికి సంబంధించినటువంటి తీవ్రతను, ఈ యొక్క ఉప్పొంగుతున్న మూసీని మాత్రం చాలామంది ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు కనిపిస్తుంది. చాలా ఫ్యామిలీలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదంతా కూడా మూసి ఉప్పొంగుతున్నటువంటి ప్రాంతమే. సో ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలుగు వస్తుందా? తెలుగు ఇక్కడనేనా మీరు? ఓకే. ఎట్లుంది నిన్న ఎట్లుంటారు జనాలు? ఉండేనా ఇక్కడ జనాలు? నిన్న పోలీసు వాళ్ళు ఉండే బందోబస్తు ఉండే, ఇప్పుడు లేరు. పోలీసు వాళ్ళు బందోబస్తు లేరు, కానీ కొంత ప్రమాదమే కదా ఇప్పుడు. అటువంటి పిల్లలు అటు పోతే కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళు లేరు కదా, నిన్న ఉన్నారు మొన్న ఉన్నారు, ఈ రోజు లేరు కదా. ఏమంటారు పోలీసు వాళ్ళు? ఏమైనా కాపలా ఉంటే బాగుంటుందా? ఉండాలి కదా కాపలా. ఒక్కొక్కటి లేరు, పోలీసు వాళ్ళు ఉండాలి. చిన్న పిల్లలు వస్తున్నారు, చిన్న పిల్లలు దగ్గరకు పోయారు, చూడడానికి పోతున్నారు. దాని మన కాలు జారి కింద పడిపోతే ఎవరు రెస్పాండ్ ఎవరు? ఫ్యామిలీలు ఇక్కడికి రావద్దు కదా. వచ్చిన ఫెన్సింగ్ కట్టేసేయాలి కదా పోలీసు వాళ్ళు అన్నప్పుడు. ఫెన్సింగ్ లేదు, ఏం లేదు. ఫెన్సింగ్ కట్టాలి, ఫెన్సింగ్ లేదు ఇక్కడ, ఏం లేదు. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి అనే టైంలో ఇక్కడ ఫెన్సింగ్ ఉండాలి. ఫెన్సింగ్ లెక్క పూజ సామాన్ ఉంటుంది, పూజ సామాన్ వేయడానికి పోతారు, కాలు స్లిప్ అవుతారు, పడిపోతారు. ఎవరైనా ఉండాలి కదా నీళ్ళు ఇప్పేటప్పుడు. ఎవరు లేరు మరి ఇక్కడ. ఇప్పుడు ఏంది మరి ప్రాబ్లం? స్థానికులు ఏమైనా చెప్పిరా? ఎంఆర్ఓకో లేకపోతే అధికారులకు, జిహెచ్ఎంసీ వాళ్ళకి లేరు ఇక్కడ. ఆ పోలీసు వాళ్ళు ఇలా పడుతున్నారు, బ్రిడ్జ్ పైన ఇలా పడుతున్నారు, అక్కడ రోడ్ పంట చూస్తున్నారు, ఇలా కొట్టేస్తున్నారు తప్ప ఇక్కడ ఏం లేదు. నిన్న మొన్న ఉండేనా పోలీసు వాళ్ళు ఇక్కడ? నిన్న మొన్న ఒక్కళ్ళు ఉండే, ఇక వస్తలేరు ఇక్కడ. రానిచ్చిరా ఇక్కడ దాకా? రాలే పోలీసు వాళ్ళు రాలేదు. ఏదో మొత్తం ఇదంతా కూడా కిస్మత్పూర్ విలేజ్. ఇది కిస్మత్పూర్ విలేజ్, న్యూ బ్రిడ్జ్, కిస్మత్పూర్ న్యూ విలేజ్. సో ఇట్లా చాలామంది అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చూస్తున్నాము స్క్రీన్ మీద కూడా కొంతమంది ఫ్యామిలీస్ వస్తారు, కొంతమంది పిల్లలు తీసుకొని వస్తారు, కొంతమంది యూత్ వస్తున్నారు. బట్ నిన్నటి వరకు గేట్ల ఓపెనింగ్ ఉన్నప్పుడు కొంత పోలీసులు అధికారులు ఉన్నారు, అలర్ట్గా చేసిరు, ఇక్కడ దాకా రానివ్వలేదు. బట్ ఇవాళ మాత్రం చాలామంది పిల్లలు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కొంత ప్రమాదకరమే. ఒకవేళ కాలు జారినా లేకపోతే పిల్లలు ఆడుకుంటూ వెళ్ళి ఒకవేళ నదిలో పడ్డా కూడా దొరకనటువంటి పరిస్థితి, వాళ్ళు గల్లంతేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో కొంత కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ ప్రొటెక్షన్ కూడా మరి ఇక్కడ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు జిహెచ్ఎంసో లేకపోతే హైడ్రా ఆఫీసర్స్ ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఇక్కడ మరి పర్యవేక్షణలో ఉండాలి. ఏదైనా ఒక రకమైనటువంటి అడ్డు లాంటి ఒక కంచెనైనా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కొంత స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మరి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ కాలు జారి పడ్డా కూడా మరి పిల్లలు ఎవరైనా సరే ఇక్కడ సెల్ఫీలు దిగడానికో లేకపోతే ఇతర ఏ యాక్టివిటీస్కి వచ్చి మరి ఒకవేళ కాలు జారి కనుక స్కిప్ అయి పడ్డా కూడా మరి ఒక్కరు కూడా దొరకనటువంటి పరిస్థితి. కొంత డేంజర్ జోన్లోనే మూసీ నది ఉప్పొంగుతున్నది కాబట్టి సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కొంత నిఘా పెట్టాలి. ఇటువంటి కొన్ని స్పాట్స్ ఏవైతున్నాయో సెల్ఫీలు తీసుకోవడానికి కొంతమంది పిల్లలు ఫ్యామిలీలు వస్తున్నటువంటి పరిస్థితి, కొంతమంది చేపలు పట్టడానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. కాబట్టి ఇటువంటి స్పాట్స్లో ఖచ్చితంగా పోలీస్ ప్రొటెక్షన్ లేదా జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఎవరైనా ఖచ్చితంగా ఇక్కడ ఉండి కొంత భద్రత కల్పించాల్సినటువంటి అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి పోలీస్ ప్రొటెక్షన్ ఇవాళ ఇక్కడ కిస్మత్పూర్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఎవరు కనిపించట్లేదు, కానీ పోలీసులు మాత్రం ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఏదైనా కంచెనో లేకపోతే ఏదైనా ముళ్ళకంప వేయాల్సినటువంటి బాధ్యత అవుతున్నది. ఇక్కడ దాకా ఎవరిని రానివ్వకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. కొంత డేంజర్లోనే మరి మూసీ నది ఉప్పొంగుతున్నది కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీని మీద తక్షణమే స్పందించాల్సి తొలి వెలుగు కోరుతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, కిస్మత్పుర, న్యూ బ్రిడ్జ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.